హలో గైస్, ఈ వీడియోలో మనం గుడ్ రివర్సల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ 5 స్టాక్స్లో మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ అయ్యాయి అనమాట. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్వింగ్ ట్రేడింగ్కి ఏ విధంగా మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హాల్ అనమాట. హాల్లో చాలా మంచి రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 2100కి అరౌండ్గా వెళ్ళి కంటిన్యూస్గా పడి 1800 దాకా పడింది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యింది. అంతేకాకుండా స్ట్రాంగ్ ర్యాలీ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి. సో చాలా మంచి రివర్సల్ లాస్ట్ 5 డేస్ బట్టి కూడా మనకి చాలా బాగా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. రేపు కనుక మనకి 2000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక సో మినిమం టు మినిమం మనం 2100 2200 2000 సో 400 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. సో ఇవి మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటిన్యూస్గా ఇలా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా బ్రేక్అవుట్ అనాలిసిస్ చేసినప్పుడు సో రేపు ఏమైనా సరే టెస్ట్ చేసి ఆ తర్వాత రివర్సల్ వస్తే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు హాల్లోనే 1950 దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు అని. సో మంచి రివర్సల్ వచ్చింది, హోల్డ్ చేయండి. చాలా స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మార్కెట్స్ కనుక కొంత సపోర్ట్ చేసి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక దీంట్లో మినిమం మనకి 100 నుంచి ఒక 300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. బట్ రేపు అబ్జర్వ్ చేయండి. సో రేపు కనుక 2000 లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు మనం ఆపర్చునిటీ అనేది పిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి చాలా మంచి రివర్సల్ వచ్చింది జిఎండిసి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ జిఎండిసి సో 435 లెవెల్స్ దాని నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయి 300 320 లెవెల్స్కి వచ్చి సో ఈరోజు చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో రేపు అబ్జర్వ్ చేయండి 350 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక సో మనం యాడ్ చేసుకోవచ్చు. సో వెంటనే బై చేయకండి. 350 పైన 1 డే క్లోజింగ్ ఇవ్వనండి. సో ఇచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ కూడా మనకి 380 400 420 లెవెల్స్ మనకి 420 425 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 320 అలా మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి రివర్సల్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా వచ్చిందనమాట. సో ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 12 to 13% స్టాక్ అనేది ర్యాలీ అయింది. బట్ అబ్జర్వ్ చేయండి రేపు కనుక సో 340 నుంచి 350 రీజన్స్ మధ్యలో కనుక ట్రేడ్ అయితే కనుక సో మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి జిఎండిసి రివర్సల్ వచ్చిన స్టాక్ అనమాట. రివర్సల్ వచ్చి మంచి రెసిస్టెన్స్ రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు సో రమా స్టీల్లో నేను ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు అని. చాలా మంచి రివర్సల్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చింది. స్మాల్ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో రేపు కనుక 40 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 42.5 45 ప్రీవియస్ రెసిస్టెన్సెస్ ఆ లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఫర్దర్ ర్యాలీ ఉంటే అప్ టు 50 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ర్యాలీ అబ్జర్వ్ చేయండి. మేజర్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా 40 లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పడిపోతుంటే యాడ్ చేసుకోకండి. స్మాల్ స్టాక్ క్వాంటిటీ తగ్గించుకోండి. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. దీంట్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. రివర్సల్ కాకపోయినా సరే సో కొంత పడి అక్కడి నుంచి రివర్సల్ వచ్చి చాలా బాగా పెరుగుతుంది. సో ఈరోజు కూడా చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఈ ర్యాలీ కంటిన్యూ అయితే మినిమం టు మినిమం సో ఒక 50 నుంచి సో 150 పాయింట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 950 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు కనుక సో 1030 నుంచి 1050 రీజన్ దొరికితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో 1100 1150 1200 మనం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సెంచురీ టెక్స్టైల్స్లో కూడా చాలా మంచి రివర్సల్ వచ్చింది. సో చాలా టైం 1050 లెవెల్ దగ్గర అరౌండ్గా 1050 నుంచి 1080 లెవెల్స్ మధ్యలో సో సస్టైన్ అయిన స్టాక్. సో ఆల్మోస్ట్ 1050 నుంచి 1100 లెవెల్స్ మధ్యలో సస్టైన్ అయింది. కొంత రివర్సల్ అనేది మనకి ఈ పర్టికులర్ స్టాక్లో కనిపించింది. సో ఫర్దర్గా ర్యాలీ ఇస్తే కనుక 1200 1250 అప్ టు 1300 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 1050 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. రేపు కనుక కొంత పాజిటివ్ ఉంటే మనం యాడ్ చేసుకుని పడుతుంటే వెయిట్ ఫర్ 1100 నుంచి 1120 లెవెల్స్ మధ్యలో. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా బాగా పడి కొంత రేంజ్ బాండ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. అంతేకాకుండా రివర్సల్ కూడా వచ్చింది అనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. సో ఇక్కడ నుంచి ఒక 50 నుంచి 150 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 5 స్టాక్స్ అనమాట. సో మంచి రివర్సల్స్ వచ్చింది. ఫస్ట్ వన్ హాల్, సెకండ్ వన్ జిఎండిసి, థర్డ్ వన్ వచ్చేసరికి రమా స్టీల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సెంచురీ టెక్స్టైల్స్ అనమాట. సో ఈ విధంగా మనం స్టాక్స్ ఎప్పుడు కూడా మంచి ట్రెండ్ కనిపించినప్పుడు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయం ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ మంచి ట్రెండ్. సో ఇటువంటి రివర్సల్స్ వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి 5 స్టాక్స్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద
డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.